ఒకప్పుడు విద్య అంటే జ్ఞానం, ఇప్పుడు విద్య అంటే ర్యాంక్. ఒకప్పుడు తరగతి గది విద్యార్థి ఆలోచనలకు వేదికగా ఉండేది. ఇప్పుడు ర్యాంకుల వేటకు సిద్ధం చేసే కేంద్రంగా మారుతుంది. ఐఐటి, నీట్, సివిల్స్, గ్రూప్స్ ఏ పోటీ పరీక్ష చూసినా కోచింగ్ సెంటర్ల ఆధిపత్యం పెరుగుతోంది. తల్లిదండ్రులు ఆశలు, విద్యార్థుల ఒత్తిడి, ఉద్యోగాల కోసం పెరుగుతున్న పోటీ ఇవన్నీ కలిసి కోచింగ్ రంగాన్ని భారీ వ్యాపారంగా మార్చేశాయి. విజయవాడలో పెరుగుతున్న కోచింగ్ కల్చర్పై వైకే టీవీ ప్రత్యేక కథనం. విజయవాడ ఇప్పుడు విద్యానగరం మాత్రమే కాదు, కోచింగ్ హబ్ గా కూడా మారిపోయింది. ఐఐటి, నీట్స్, సివిల్స్, బ్యాంకింగ్, క్లాట్, క్యాట్ ఏ పరీక్ష చూసినా ప్రత్యేక కోచింగ్ సెంటర్లు కనిపిస్తున్నాయి. వేలాది మంది విద్యార్థులు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. భారీ భవనాలు, ఆకర్షణీయమైన ప్రకటనలు, టాప్ ర్యాంకుల పోస్టర్లు, సీటు గ్యారంటీ, ర్యాంక్ ఖాయం అంటూ ప్రచారం చేస్తున్నారు. కోట్ల రూపాయల ప్రకటనలతో తల్లిదండ్రులను ఆకర్షిస్తూ కోచింగ్ రంగం భారీ వ్యాపారంగా మారిపోయిందనే విమర్శలు ఉన్నాయి. ఒక్కో కోర్సుకు ₹1,00,000 ఫీజులు, వాటికి అదనంగా హాస్టల్, మెటీరియల్స్, టెస్ట్ సిరీస్, డిజిటల్ క్లాసులు, ప్రత్యేక బ్యాచ్ల పేరుతో మరో భారీ భారం పడుతుంది. పిల్లల భవిష్యత్తు కోసం మధ్యతరగతి కుటుంబాలు అప్పులు చేసి అయినా కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఒకప్పుడు విద్య అంటే వ్యక్తిత్వ వికాసం, ఇప్పుడు ర్యాంకుల పోటీ. ఒకప్పుడు గురువు శిష్యుడి భవిష్యత్తును తీర్చిదిద్దేవాడు, ఇప్పుడు కోచింగ్ సెంటర్లు పరీక్షల కోసం మాత్రమే విద్యార్థులను సిద్ధం చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పాఠశాలలు విద్యార్థిని జీవితానికి సిద్ధం చేసేవి, ఇప్పుడు కోచింగ్ సెంటర్లు పరీక్షలకు సిద్ధం చేస్తున్నాయి. ర్యాంక్ కోసం పరుగులు, సీటు కోసం పోటీ, ఉద్యోగం కోసం ఆరాటం, ఈ మూడు కలిసి దేశంలో కోచింగ్ పరిశ్రమను భారీ వ్యాపారంగా మార్చేశాయి. విజయవాడ వంటి నగరాలు ఇప్పుడు విద్యా కేంద్రాల కంటే కోచింగ్ హబ్లుగా మారుతున్నాయి. ఉదయం వెలుగు రాకముందే బ్యాగ్ తో బయలుదేరే విద్యార్థులు, రాత్రి వరకు కొనసాగే తరగతులు, ప్రతి వీధిలో ఒక కోచింగ్ సెంటర్, ప్రతి కూడలిలో ర్యాంకుల ప్రకటనలతో తల్లిదండ్రులను ఆకర్షిస్తున్న కోచింగ్ సంస్థలు ₹1,00,000 ఫీజులతో కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్మించుకుంటున్నాయి. ర్యాంకుల కోసం మొదలైన ప్రయాణం చాలా మందికి ఒత్తిడి ప్రయాణంగా మారుతుంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తరగతులు, వారానికి పరీక్షలు, నెలకు ర్యాంకులు, ప్రతి మార్కుపై పోటీ. ఈ క్రమంలో ఆటలు, కళలు, కుటుంబంతో గడిపే సమయం, స్నేహాలు అన్ని క్రమంగా తగ్గిపోతున్నాయని విద్యా నిపుణులు చెబుతున్నారు. పిల్లల సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడం కంటే ర్యాంకును లక్ష్యంగా పెట్టుకునే ధోరణి పెరుగుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతుంది. తల్లిదండ్రుల ఆశలు, ఉద్యోగాలపై అనిశ్చితి, తీవ్రమైన పోటీ ఇవన్నీ కలిసి కొంతమంది విద్యార్థులపై తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారితీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్య అనేది మార్కెట్లో అమ్మే వస్తువు కాదు, అది ఒక తరం భవిష్యత్తును నిర్మించే బాధ్యత. ర్యాంక్ కోసం పరిగెత్తే ప్రతి విద్యార్థి వెనుక ఒక కుటుంబం ఆశ ఉంటుంది. కోచింగ్ సెంటర్లు విజయానికి వేదికలు కావాలని, ఒత్తిడికి కేంద్రాలు కాకూడదని విద్యావేత్తలు చెబుతున్నారు. తల్లిదండ్రుల ఆశలు, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, ప్రభుత్వ నియంత్రణ, విద్యార్థుల మానసిక ఆరోగ్యం ఈ 4 సమతుల్యంగా ఉన్నప్పుడే నిజమైన విద్యా వ్యవస్థ బలపడుతుందంటున్నారు. ఎందుకంటే ర్యాంకులు దేశానికి ప్రతిభనిస్తాయి, కానీ ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదిగిన విద్యార్థులే దేశానికి నిజమైన భవిష్యత్ అని నిపుణులు అంటున్నారు. మధ్యతరగతి కుటుంబాలు అప్పులు చేసి తమ పిల్లలను కోచింగ్ కేంద్రాల్లో చేర్పిస్తున్నారు. కానీ మంచి ఫలితాలు రాకపోతే ఆ కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవాల్సి వస్తుంది. కోర్సు మధ్యలో మానేసిన ఫీజు రిఫండ్ విషయంలో కూడా అనేక వివాదాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కోచింగ్ సెంటర్ల నిర్వహణపై కఠినమైన మార్గదర్శకాల అవసరం ఉందనే చర్చ బలపడుతుంది. ఫీజుల్లో పారదర్శకత, తప్పుదారి పట్టించే ప్రకటనలపై నియంత్రణ, భద్రత ప్రమాణాలు, విద్యార్థులకు మానసిక ఆరోగ్య సహాయం, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఇవన్నీ సమర్థవంతంగా అమలైతేనే విద్యార్థుల ప్రయోజనాలు కాపాడబడతాయి. కోచింగ్ వ్యవస్థ అవసరమే, కానీ అది విద్యార్థిని ఒత్తిడికి గురిచేసే వ్యవస్థగా కాకుండా విద్యార్థి ప్రతిభను వెలికితీసే వేదికగా మారాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ 2024లో కోచింగ్ కేంద్రాల నియంత్రణకు మార్గదర్శకాలు విడుదల చేసింది. 16 ఏళ్లలోపు విద్యార్థులను చేర్చరాదని, మానసిక ఆరోగ్య సహాయం అందించాలని, అధిక ఫీజులు వసూలు చేయరాదని, భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించింది. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న కోచింగ్ కేంద్రాల్లో విద్యార్థుల ఆత్మహత్య
ఆత్మహత్యలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. తీవ్ర పోటీ, కుటుంబాల అంచనాలు, ర్యాంకుల ఒత్తిడి, ఒంటరితనం కలిసి విద్యార్థులను మానసికంగా కుంగదీస్తున్నాయి. ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాజస్థాన్ హైకోర్టు కూడా కేంద్ర మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనేక కోచింగ్ సెంటర్లు ఇరుకైన భవనాల్లో తగిన భద్రత ఏర్పాట్లు లేకుండానే నడుస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థుల భద్రతపై పలు సందర్భాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలు అగ్నిమాపక, భవన భద్రత ప్రమాణాలను తప్పనిసరి చేయాలి. కోచింగ్ పరిశ్రమను పూర్తిగా వ్యతిరేకించడం పరిష్కారం కాదు, కానీ నియంత్రణ లేకుండా వదిలేయడం మరింత ప్రమాదకరం. ప్రతి కోచింగ్ సెంటర్ కు తప్పనిసరి రిజిస్ట్రేషన్, ఫీజుల నియంత్రణ, రిఫండ్ విధానం, భద్రత తనిఖీలు, మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్, తప్పుడు ప్రకటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్య అనేది వ్యాపారం కాదు, భవిష్యత్తును నిర్మించే బాధ్యత. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు విద్యార్థిని తీర్చిదిద్దే వ్యవస్థగా ఉండాలే కానీ విద్యార్థి భవిష్యత్తును వేల కోట్ల వ్యాపారానికి ముడిపెట్టే మార్కెట్గా మారకూడదు. విద్యార్థులపై భారం మోపి కార్పొరేట్ సామ్రాజ్యాలు నిర్మిస్తూ కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్న కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకొని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని, సరికొత్త ఆశను కల్పించాలని కోరుతున్నారు. ర్యాంక్ ఒక విద్యార్థి జీవితంలో భాగమే కానీ జీవితం కాదు. కోచింగ్ సెంటర్లు విజయానికి మార్గం చూపాలి గాని ఒత్తిడికి కేంద్రాలుగా మారకూడదు. విద్యార్థి ప్రతిభ, మానసిక ఆరోగ్యం, కుటుంబ ఆర్థిక స్థితి, ఈ మూడింటి మధ్య సమతుల్యతను కాపాడే విధానాలే నేటి అవసరం. అప్పుడే విద్య నిజమైన అర్థంలో సమాజ నిర్మాణానికి పునాది అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.